ప్రభువును రక్షకుడైన శ్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘం ప్రియం బిడ్డ మరొక సమయం నేను ఒకే ధ్యానిస్తాముగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఉపగల తండ్రి దయగలమైన శ్రేణి బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్థితులు స్తోత్రము. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేమో మరొక సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించాము. వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాల పొందగానే వేసినాము నడిచిన తండ్రి. ఆమె ఈ దేవుని సమర్పి జనబిడ్డ నేడు మీకు ఏర్పరచిన ఒక భాగం అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు ధ్యానం చేస్తున్నాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17 నుంచి 22 వచనములు ఈ విధంగా రాబడినాయి. ఏలయనగా నీవు నిరంతరమును మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమే సాక్ష్యము చెప్పబడింది. భక్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ శ్రేష్టమైన నిబంధనకు గుర్తుగా దేవుని యొక్క నిరీక్షణలో విశ్వాసులుగా మానవులమైన మనము కొనసాగవలసి ఉన్నది. ఈ విశ్వాసం గతయు దాన్ని కొనసాగించబడిన క్రీస్తుని బట్టి ఇక్కడ పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అంటే దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాలను మనము కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడు ఆయనతో నిరంతరము జీవించడానికి, ఆయనతో నిత్యము జీవించడానికి ఆయన తన ఉద్దేశాలను మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడివై ఉన్నావు అంటారు. ఈ యాజకత్వాన్ని జరిగిస్తున్న దేవుడు తండ్రితో మనకి సంబంధాన్ని, మనము తండ్రితో ఆయనతో పరిశుద్ధాత్మతో సదాకాలం ఉండే ఆ పరిస్థితులన్నిటినీ పౌలు గుర్తు చేస్తూ అని ఆయన విషయమైన సాక్ష్యము చెప్పబడింది. ప్రభువును గూర్చిన సాక్ష్యము, యేసుక్రీస్తు గూర్చిన సాక్ష్యము. ఈ సాక్ష్యాన్ని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తూ ఈ మాటలను చెప్తూ, ఆ ధర్మశాస్త్రము దేవునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయ లేదు గనక ముందరి అయినబడిన ఆజ్ఞను బట్టి అంటే ఏ బలహీనతలైతే మానవులో ఉన్నాయో ఆ బలహీనతలన్నీ కూడా దేవుడు దూరపరుస్తున్నాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము దేవునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక అంటే ఏ ధర్మశాస్త్రం అయితే దేవుని యొక్క మాటలను నీతిని గ్రహించలేకపోయిందో దాని విషయంలో ఇక్కడ పౌలు ఈ మాటలను మాట్లాడుతూ అంటున్నాడు, ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందుని ఎందబడిన ఆజ్ఞను అంటున్నాడు. అంటే బలహీనమైనది గాను నిష్ప్రయోజనమైనది గాను అందున అది నివారణ చేయబడి ఉన్నది అంటాడు. ధర్మశాస్త్రము నీతి న్యాయములు జరిగించిందే గాని అది మనలను రక్షణలోనికి విశ్వాసంలోనికి నడిపించలేదు. కాబట్టి అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిన అంటాడు. ఏంటి ఆ శ్రేష్టమైనదంటే ఆయన రక్తము చేత, ఆయన యొక్క కార్యముల చేత తండ్రి తన ఉద్దేశాన్ని తన కుమారుడు ద్వారా జరిగించిన విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తున్నాడు. అంతటా అంటున్నాడు, అంటే దేవుడు తాను ఏదైతే ధర్మశాస్త్రాన్ని మాకు అప్పగించాడో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే విషయంలో దేవుడు తన చిత్తాన్ని తన కుమారుని ద్వారా మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకునిగా దేవుడు తన కుమారుని ఉంచాడు. దీని ద్వారా ఏమంటున్నాడు, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను, దీని ద్వారా దేవుని యొద్ద మనము చేరుతున్నాము అన్నాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే ప్రభువునందు విశ్వాసముంచు ద్వారా ప్రార్థన యందు వాక్యమందు నిరీక్షణ నెత్తల వల్ల దుఃఖపడకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మానవుని కొరకు ఆయన ఈ లోకానికి పంపబడి మన నిమిత్తం, మన పాపం నిమిత్తము ఆయన శ్రమను అనుభవించి సమాధి చేయబడి ఆ శిలువ మరణాన్ని పొంది ఆయన తిరిగి లేచాడు, నేడు నీవు నేను కూడా ఆయన యొక్క నిరీక్షణ ద్వారా ఆయనతో పాటు ఆ రాజ్యానికి వారసులు అవుతాము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక
ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపరి ఆయను అంటే దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన ఎన్నో శ్రమలు, కష్టాలు ఆయన అనుభవించిన పరిస్థితులన్నిటినీ ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. యేసు యాజకుడు కాలేదు గనక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పుటకాపురి అయి ఏదైతే దేవుడు మన కొరకు చేయనుద్దేశించాడో దానిని తన కుమారుడు జరిగించాడు. ధర్మశాస్త్రం ఏదైతే నీతిని, న్యాయాన్ని జరిగించలేకపోయిందో, పాపాన్ని కొట్టివేయలేకపోయిందో దాన్ని కొట్టివేయడానికి ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి మరీ శ్రేష్టమైన నిబంధనకు ఓట సాక్షిగా అని అంటున్నాడు. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరమును యాజకుడివై ఉన్నావని ప్రభు ప్రమాణము చేశాను, ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వానిని వలన ప్రయాణము ఏమన్నాడు, పూర్వముగా యాజకుడిగా ఉండేన. అంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు, తండ్రితో ఉన్నవాడు, పరిశుద్ధాత్మతో ఉన్నవాడు. కానీ మానవులమైన మన కొరకు ఆయన ఇహం నుండి పరమునకు పంపబడి మన పాపముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తము, మన రక్తము ఎంత మాత్రం మనల్ని నీతిగా చేయలేదు కాబట్టి, గొడవలేకు మేకల యొక్క రక్తం పవిత్రపరచలేదు కాబట్టి తన కుమారుని లోకానికి పంపించారు తండ్రి. ఎందుకంటే ఆయన ఏ పాపము లేనివాడు కాబట్టి ఆయన చిందించిన రక్తము చేత నీవు నేను ఆ యొక్క శ్రేష్టమైన నిబంధనకు, నిరీక్షణకు గుర్తుగా క్రీస్తు ప్రభు వారు మన నిమిత్తం వచ్చి ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆయన ఎంత నిలిచి ఉంటారో పౌలు సెలవిస్తున్నట్టుగా నీవు నిరంతరము యాజకుడు అయినావని ప్రభు ప్రమాణం చేస్తాను అంటాడు. అంటే తండ్రికి మనకి ఆయన మధ్యవర్తిగా, ఆయన ద్వారానే మనము తండ్రి వద్దకు చేరువారమై ఉన్నాం. కాబట్టి తండ్రితో ఆయనకున్న సంబంధాన్ని, ఆయనతో మనకు ఉండవలసిన సంబంధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నప్పుడు మనము వాక్యం ద్వారా బలపరచబడుతూ నిరీక్షణ కలిగిన వారమే ముందు కొనసాగుతూ ఇక్కడ చెప్తున్న మాట, ప్రభు ప్రమాణం చేస్తును ఆయన పశ్చాత్తాప పడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడు ఆయన అన్నాడు. ఎవరు ఆయన చెప్పిన వారంటే తండ్రి. తండ్రి చిత్తాన్ని జరిగించాడు, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఏదైతే మానవునికి నిరీక్షణ అవసరమైనదో ఆ నిరీక్షణకు గుర్తుగా ఆయన మన కొరకు ఈ లోకానికి పంపబడి ఉన్నారు. కాబట్టి నేడు ప్రభువునందు విశ్వాసం ఉంచు ప్రతివాడు మరణించిన తిరిగి లేచి ఆయనతో పాటు ఆయన రాజ్యములో ప్రవేశించిన విషయాన్ని భక్తుడైన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును నాయన, శ్రేష్టమైన మాటల చేత, ఉపదేశముల చేత మీ భక్తుడైన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు నిరంతరము నిరపరాధివిగా, నిందారహితుడిగా ఉన్న దేవ, నీవు నీ కుమారుని ద్వారా నాయన మాకు అనుగ్రహింపజేసిన నీ యొక్క రక్షణ విషయంలో మేమేమాత్రము నిర్లక్ష్యం చేయక మా కొరకు, మా పాపముల కొరకు నాయన నీవు శవమనవించి సిలువపోయబడి నాయన మా చేత, మా పాపముల చేత నీవు అనేకమైన దూషణ మాటలు పడి నేడు నాయన మీరు మాకు ఇచ్చిన యొక్క రక్షణను మేము పొంది దానిలో కొనసాగుటకు ఒక నిరీక్షణ కలిగిన వారమైన సహాయం ఇచ్చాను. ఎందుకంటే నేను నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండా నేను ప్రభువును విశ్వాసం ఉంచువాడు, ప్రభువుతో జీవించువాడు, ఆయన రాజ్యములో సదాకాలము ఆయనతో ఉండివాడైనాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నారు. కాబట్టి పౌలు సెలవిచ్చినట్లుగా ప్రభు ఏదైతే మీరు మాకు అనుగ్రహించారో ఈ రక్షణ విషయంలో మేము నిర్లక్ష్యం చేయక నిరంతరము యాజకత్వాన్ని జరిగించి మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతర యాజకునిగా మధ్యవర్తిగా ఉన్న ప్రభువా నీకు వందనాలు. నిన్ను బట్టి, నీ మాటను బట్టి, ఉపదేశములను బట్టి మేము జీవిస్తూ నీతో సదాకాలం ఉండగలందులో కట్టుబడి దయచేయండి. జీవములుగా నీ మాటల చేత జీవింపజేసి కృప వెంబడి కృప చేత కాపాడి సంరక్షించమని ఈ దిన పరిచర్ల సేవలో మీరు మాట్లాడండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి నీ రెక్కల చాటును బలపరిచి భద్రపరచమని, సంరక్షించి కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాడు మన దయచేయండి. మరలా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు.
శోధనలతో ఏకాదశిలో జరిపించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పాలనకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.